రంజాన్ పండుగ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. కఠినమైన ఉపవాస దీక్షలు ముగించుకొని రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లింలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. అతి పవిత్రమైన ఈ పండుగ లౌకికవాదం, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. కూటమి పాలనలో ముస్లిం మైనారిటీల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం రాబోయే రోజుల్లో అనేక సంక్షేమాభివృద్ధి పథకాలు అమలు తీసుకొస్తుందని చెప్పారు. إنا نجعلك في نحورهم ونعوذ بك من شرورهم اللهم احفظنا من كل اللہ ہم سب کے گناہوں کو معاف فرما اے اللہ ہمارے خطاؤں کو درگزر فرما رمضان المبارک کے مکمل ہونے پر عید کی خوشیوں میں اے اللہ ہم سب خوشیوں سے بھر دے ہماری آخرت میں بھی خوشیوں سے بھر دے साइड दो अकबर भी आड़े के खड़िया के तो मैं ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో మరి ముస్లిం సోదరులందరూ కూడా ఇన్ని రోజులు కూడా దీక్షలు ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండి మరి ప్రజలు రక్షణగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఏదైతే అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రంజాన్ మాసాల్లో మీరు అందరూ కూడా ఇన్ని రోజుల పాటు చేసినందుకు మీరు ప్రజల పట్ల అందరూ కూడా అంకిత భావంతో మెలగాలని చెప్పి అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలనే మనస్సుతో మీరు ఏదైతే చేసేదో ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే అందరం కూడా ఎప్పుడు కూడా ఏలూరు నియోజకవర్గంలో ముస్లిం సోదరులు ఎప్పుడు కూడా అన్నదమ్ముల్లాగానే ఉంటాం. రేపొద్దున కూడా భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతాం మీ అందరికి కూడా తెలియపరచడం జరుగుతుంది. అలాగే మన సోదరులు చెప్తున్నారు, ఏ విషయమైనా సరే కూటమి ప్రభుత్వం అనేది ముస్లిం కట్టుబాట్లకి ముస్లిం మతానికి వ్యతిరేకంగా ఏ తీర్మానం కూడా చేయదని మీ అందరికి కూడా తెలియపరుస్తున్నా. మీకు ముందు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. రిజర్వేషన్ విషయంలో కూడా మరి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదివరకు ఏదైతే అది ఆంధ్రాకు చెల్లుబాటు అని అన్నారో అలాగే ఏదైతే దేశవ్యాప్తంగా ఏం పెట్టినా ఆంధ్రప్రదేశ్లో మటుకు ముస్లింల యొక్క హక్కులు ఏ ఒక్కటి కూడా పోదనేది మీ అందరికి కూడా చెప్తూ ఆ హక్కుల కోసం అవసరమైతే మేము పోరాటం చేసినా మీ తరపున మేము సాధించగలుగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి సోషల్ మీడియా వేదికగా అనేక వస్తాయి. మీరు కంగారు పడి ఏ విషయంలో కూడా తొందరపాటు తెలియవద్దు. ఏ విషయం అయినా సరే మనం అందరం కూడా అన్నదమ్ముల్లో ఉంటాం. ఈ విషయంలో ఏ చిన్న అన్యాయం జరిగినా సరే మేము ఒప్పుకోం. అవసరమైతే మా పదవనైనా వదులుకుంటాం, కానీ మీకు మటుకు అన్యాయం జరగడానికి ఏ విషయంలో కూడా వెనకడుగులని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. నెల రోజుల పాటు ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో అందరూ కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా మరి కఠోరమైనటువంటి ఈ ఏదైతే ఉన్నారో ఉపవాస దీక్ష చేసి మరి నెల రోజులు కూడా రాష్ట్రంలోనే కాదు, ఏలూరులోనే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఈ నెల రోజుల పాటు చేసినటువంటి అలాపాసం చేసినటువంటి ప్రార్థన నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.